హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారి లైఫ్ గురించి ఈరోజు రీడింగ్ మీకు ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుందండి. మీరు ప్రేమ విషయంలో మోసపోవటం కానీ, పెళ్లి విషయంలో మోసపోవటం కానీ, మిమ్మల్ని మోసం చేసిన వారి గురించి అసలు వారు ఈ విధంగా ఎందుకు ప్రవర్తించారు, మీ విషయంలో ఎందుకు ఇలా చేశారు అని ఎవరైతే అనుకుంటున్నారో ఈ వ్యక్తి గురించి ఈరోజు రీడింగ్లో మీకు సమాధానాలు అయితే దొరుకుతాయండి. అలానే మిమ్మల్ని మోసం చేశాక వీరి లైఫ్లో అసలు ఎలా ఉన్నారు అండ్ లైఫ్లో ఏం జరగబోతుంది, మీ విషయంలో కూడా రిగ్రెట్ ఫీల్ అనేది ఉందా లేదా, దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దాం. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ పర్సను లైఫ్ ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో ఆ పర్సన్ యొక్క లైఫ్ అన్నది ప్రజెంట్ ఎలా ఉంది. యూనివర్స్ చూసే వ్యూవర్స్ని ఎవరైతే మోసం చేశారో ఆ వ్యక్తి గురించి మీరు ఇచ్చే సమాధానాలు. మీరు ప్రేమ విషయంలో మోసపోయారా, పెళ్లి విషయంలో మోసపోయారా, అసలు ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు మోసం చేశారు, మోసం చేసినా సరే మీరు వీరి గురించి ఎప్పుడు బాధపడుతున్నారు, వీరి గురించి వెయిట్ చేస్తున్నారు, ఏడుస్తున్నారు. అండ్ అలానే మిమ్మల్ని మోసం చేసినందుకైనా అసలు ఆ పర్సన్ మీ విషయంలో ఇలా చేశామే అన్న తప్పు ఒప్పుకుంటున్నారా, మీ గురించి అసలు రిగ్రెట్ ఫీల్ అనేది ఉందా లేదా. ఈరోజు ఎనర్జీస్లో అయితే అసలు ఎటువంటి సమాధానాలు వస్తున్నాయో చూద్దాం. మిమ్మల్ని మోసం చేసిన వారి లైఫ్. కనిపిస్తున్నాయి కదండి. ఈ ఎనర్జీస్ వచ్చేసి ఈ పర్సన్ లైఫ్లో అసలు ఎలా ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది అండ్ ఇలా ఇది వచ్చేసి అండ్ మీ విషయంలో కూడా అసలు ఆలోచిస్తున్నారా లేదా అండ్ రిగ్రెట్ ఫీల్ అనేది ఉందా లేదా, దీనికి సంబంధించి ఎనర్జీస్. అండ్ నెక్స్ట్ అసలు ఈ పర్సన్ లైఫ్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో ఆ పర్సన్ లైఫ్ అనేది నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, మీ విషయంలో చేసిన దానికి కర్మ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి ఎనర్జీస్ అనమాట. సారీ, ఇవి కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. యూనివర్స్ ఈ వ్యక్తి యొక్క లైఫ్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ప్రజెంట్ వీరి లైఫ్ అన్నది ఎలా ఉంది. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చిందండి. అండ్ నెక్స్ట్ ఈ పర్సన్ లైఫ్ ఎలా ఉంది, అసలు ఏం జరుగుతుంది. ఇదిగోండి 5 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ సార్డ్స్, వీటంతటి ఇవే వచ్చింది. వీరి జీవితంలో ప్రజెంట్ అయితే సంతోషంగా అయితే లేరు. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే వారు ఉన్నారా అన్నట్టే ఉన్నారు అన్నట్టుగా ఉంది. అంటే మీరు అనుకోవచ్చు వారు లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకేమిటి లైఫ్లో సెటిల్ అయిపోయారు, వారు అనుకున్నట్టు జీవితం ఉంది, ఇంకా వారికి ఎవరు అవసరం లేదు, చాలా బాగున్నారని మీరైతే అంటున్నారు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే చాలా ఎమోషనల్గా ఉండటం, లైఫ్ మీద భయంతో, మనసులోని బాధతోటి. ఇప్పుడు ఎవరైనా బాగున్నారా అంటే బాగున్నాం అని చెప్తారు, కానీ లైఫ్లో ఇది జరిగింది అని చెప్పుకోవడానికి కూడా లేకుండా పోయిందండి. అంటే వారు ఒక విధమైన లైఫ్ని లీడ్ చేస్తున్నారు, అంటే వారి జీవితంలో ఉన్నవారితోటి సుఖం దుఃఖం లేని లైఫ్ అయితే అయిపోయింది. బాగున్నారా అంటే బాగున్నాం అని చెప్పడం తప్ప వీరి జీవితంలో బాగోలేదండి. ఈ పర్సన్ లైఫ్లో అసలు జీవితం అనేది మంచిగా అయితే లేదు. లైఫ్లో ఏమీ లేనట్టే బ్రతుకుతున్నారు. చూడ్డానికి అందమైన జీవితం కనిపిస్తుంది, లైఫ్లో బాగున్నారని చూసేవాళ్ళు చెప్పుకుంటారు తప్ప వీరి జీవితంలో వారు చూసినట్టు ఏమీ లేదు. చూసేది వేరు, జరుగుతుంది వేరు. ఈ పర్సన్ లైఫ్లో కొంచెం అప్పులు ఎక్కువ కనిపిస్తున్నాయండి, అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తుంది, లాస్ పోతున్నారు, నష్టపోతున్నారు. ఇలాంటి లైఫ్ అయితే ఉంది, ప్రజెంట్ నడుస్తుంది ఇది.
అందుకే వాళ్ళ ఫేస్ చూసినా డల్గా అనిపించడం. ప్రతి ఒక్క లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. కానీ ఇక్కడ వీరు ఫేస్ చేసేది ఏంటి అంటే ఇప్పుడు మిమ్మల్ని ప్రేమ పరంగా పెళ్లి పరంగా మోసం చేస్తున్నారు కదా, మరి వీరు కోరుకున్న జీవితంలో నిజంగా వీరు లైఫ్లో సెటిల్ అయిపోయారా? వీరు కోరుకున్నట్టు డబ్బు దర్పం అన్నీ ఉన్నాయంటే నువ్వండి మోసపోయారు. ఇంకా చెప్పాలంటే మోసపోయారు. ఒకళ్ళ కంట్రోల్లోనే బ్రతుకుతున్నారు. వీరి మాట చెల్లుబాటు అవ్వట్లేదు. వీరికి నచ్చినట్టు ఉండలేకపోతున్నారు. ఒకళ్ళు పెడితే తినాలి, ఒకళ్ళు ఇస్తే ₹1 ఇస్తే తీసుకోవాలి, అది కూడా అడిగితేనే. అడిగినా ఇవ్వట్లేదండి. అలాంటి లైఫ్లో ఈ పర్సన్ అయితే ఉన్నారు. వీరి జీవితంలో వీరు సంపాదించుకున్నదంతా నష్టపోవడం అండ్ అన్నీ లాస్ కింద కనిపిస్తుంది. ఒకవేళ సంపాదించుకోవాలనుకున్న దారి లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని విషయాలకి అప్పులైతే కనిపిస్తున్నాయి. మరి వీరి పెళ్ళప్పులా లేదంటే వీరు హెచ్చుల కోసం చేసిన అప్పులా అంటే ఇక్కడ వీరి లైఫ్లో కొన్ని అప్పులైతే కనిపిస్తున్నాయండి. గోల్డ్ లాస్ పోవటం అప్పులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రజెంట్ వీరి లైఫ్ అయితే ఇలా ఉంది. వీరి ఫేస్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది వీరి జీవితంలో అసలు ఏం జరుగుతుందో. మీకు ఎవ్వరు చెప్పనవసరం లేదండి వారి జీవితం గురించి. మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారి ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ప్రజెంట్ నడుస్తుంది ఏంటంటే ఏడుపు, సక్సెస్గా ఉన్న లైఫ్ డౌన్ఫాల్ సిచ్యువేషన్ అండ్ ప్రతిదానికి గొడవలు. అంటే మాట్లాడితే గొడవలు వస్తున్నాయి, చెప్పినా వినిపించుకోవట్లేదు. ఇలా లైఫ్లో అయితే వీరైతే ఉన్నారు. వీరి మాట చెల్లుబాటు అవ్వట్లేదు. వీరికి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సపోర్ట్గా నిలబడి మాట్లాడేవాళ్ళు లేరు. వీరి లైఫ్లో వీరు తప్ప అందరూ సంతోషంగానే ఉన్నారు. అంటే ఒంటరిగానే ఉన్నారండి. ఎవరితో మాట్లాడాలన్నంత ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. విరక్తితో ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే సైలెంట్ అయిపోతున్నారు. వీళ్ళకి ఎంత అహంకారం ఉండేది, ఎంత పొగరుగా మాట్లాడేవాళ్ళు. వీళ్ళకి ఇంకా లైఫ్లో ఒక యాటిట్యూడ్ లెవెల్ చూపించేవారు కదా, ఈ యాటిట్యూడ్ లెవెల్ కాస్త చూడండి సైలెంట్ అయిపోతూ ఉంటారు కదా కొంతమంది. ఏదైనా ఎదురు దెబ్బ తగిలితేనే వాళ్ళకి సైలెంట్ అవుతారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అయితే ఈ పర్సన్ అయితే ఉన్నారు. వీరి లైఫ్లో జరుగుతుంది కూడా ఇదే. 3 ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూడండి ఇదంతా జరుగుతుంది ఇదే. వీళ్ళని ఫ్రెండ్స్ని ఇప్పుడు ఈ క్లారిఫికేషన్గా తీసుకుంటే కింగ్ ఆఫ్ కప్స్ వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళకి అందుబాటులో ఉండి హెల్ప్ చేస్తున్నారా అంటే ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్కి చెప్పినా సరే వాళ్ళు కామెడీగా తీసుకుంటున్నారు. అంటే వీళ్ళు నవ్వుతుంటే ఈ పర్సన్ ఏడుస్తున్నాడు. అంటే ఈ పర్సను ఈ ఫ్రెండ్స్కి షేర్ చేసుకున్నా సరే ఫ్రెండ్స్ కామెడీగా తీసుకుని ఎంటర్టైన్ అవుతున్నారనమాట సిచ్యువేషన్. అందుకే వీళ్ళు ముభావంగా ఉండిపోతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. అండ్ చూడండి కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడు 5 ఆఫ్ పెంటికల్స్ ఆస్తి గొడవలు కానీ, డబ్బు విషయం గొడవలు కానీ, బంగారం సంబంధించిన గొడవలు కానీ, ఇక్కడ పెళ్ళికి సంబంధించిన గొడవలు కానీ అన్నీ ఇవే జరుగుతున్నాయి. వీరి జీవితంలో నష్టపోయింది ఇదే. అప్పులు కనిపిస్తున్నాయి, నష్టాలు కనిపిస్తున్నాయి, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ టెంపరెన్స్, క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ క్లారిఫికేషన్గా తీసుకుంటే వీరి లైఫ్లో వీరి జీవితం వీరిది కాదండి. ఒకళ్ళ మాట అంటే పడాలి, అంటే అడ్జస్ట్మెంట్ అవ్వటం, కాంప్రమైజ్ అవ్వటం ఉన్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ పర్సన్ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా, ఎవరితో అయినా మాట్లాడాలన్నా చెప్పి వెళ్ళాలి, చెప్పి మాట్లాడాలి. చెప్పకుండా ఏదైనా చేస్తే మాత్రం ఆ యాక్షన్ వేరేలా ఉంటుంది. అంటే ఒక స్త్రీ అన్నవాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, ఇక్కడ లేడీ అన్నవాళ్ళు కనిపిస్తున్నారండి. ఇప్పుడు ఈ పర్సన్ లేడీ కంట్రోల్లోనైతే ఉన్నారు. టెంపరెన్స్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్కి సుఖం దుఃఖం లేని లైఫ్ అయితే అయిపోయింది. అడ్జస్ట్మెంట్ అండ్ కాంప్రమైజ్ లైఫ్ అనేది కనిపిస్తుంది. ప్రజెంట్ నడుస్తుంది ఇదే, జరిగింది ఇదే, జరుగుతుంది కూడా ఇదే. ఏస్ ఆఫ్ హ్యాండ్స్ ఏంటంటే వీరు తీసుకున్న నిర్ణయం సక్సెస్ అయ్యి డౌన్ఫాల్ అవ్వటం. ఇప్పుడు వీరి లైఫ్లో ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్లో ఉన్నారంటే ప్రజెంట్ వీరి జీవితంలో సంతోషాలన్నీ ముగిసిపోయాయండి, సమస్యలన్నీ స్టార్ట్ అయ్యాయి. అంటే లైఫ్లో వీరు అనుకున్నట్టు జరిగినా సరే ఆ జరిగింది కాస్త మళ్ళీ మొదటిగా వచ్చింది. మొదటికి రావటం అంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం, సంతోషం కాస్త కొంచెం బాధపడేలాగా ఉండటం.
ఇలా వీళ్ళు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే వాళ్ళు ప్రపంచంలో అన్నీ ఉన్నాయి అనుకున్నారు, కానీ అన్నీ ఉన్నాయి కాస్త దూరం అవ్వటం, నష్టపోవటం, కొన్ని సమస్యల నుంచి బయటపడలేకపోవటం, చిక్కుకుపోవడం. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డులు అంటే ఇప్పుడు వీరి జీవితంలో జరిగేది ఇదే, జరుగుతుంది ఇదే. నెక్స్ట్ మరి ఈ ఎనర్జీస్ పరంగా తీసుకుంటే మరి మీ విషయంలో ఇలా మోసం చేశారు కదా, మీకు ఎన్నో ఆశలు కల్పించి మీకు జీవితం ఇస్తానని చెప్పి జీవితం ఇచ్చి కూడా మిమ్మల్ని ఘోరంగా మోసం చేస్తున్నారు కదా, మరి మీ విషయంలో ఇలా చేసామే అన్న ఫీల్ అనేది ఉందా లేదా? ఇక్కడ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే నేను అలానే రీడింగ్ అయితే ఇస్తానండి. ఇవి మిమ్మల్ని మోసం చేసి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీ గురించి అనుకుంటున్న మాటలు అండ్ అసలు మీ విషయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఉద్దేశాలు ఉన్నాయో చూద్దాం. యూనివర్స్ ఈ వ్యక్తి ఆలోచనలు, నిర్ణయాలు చూసే వ్యూవర్స్ గురించి ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు, మీ ఇచ్చే సమాధానాలు. ఏస్ ఆఫ్ పెంటికల్స్ మిమ్మల్ని బంగారం అంటున్నారండి. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఇంకేమంటున్నారు? అసలు మీ విషయంలో ఇంకేం మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఈ పర్సన్కి మీరు చాలా మంచివారని అయితే అనుకుంటున్నారండి. దేవుడిచ్చిన వరం కాలదనుకున్నారు. ఇప్పుడు చూడండి, కాళ్ళ దాకా వచ్చింది, కాశీ వెళ్ళినా కాళ్ళదనుకున్నది కాశీ వెళ్ళినా దొరకదంటారు కదా. ఇప్పుడు వీళ్ళు ఇలాగే ఈ సామెత అనుకుంటున్నారు. మీరు చాలా బంగారం లాంటి మనసు, బంగారం లాంటి వాళ్ళు, మిమ్మల్ని అనవసరంగా వదులుకున్నామే, దేవుడిచ్చిన వరం కాలదన్నుకున్నామే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మీరైతే చాలా మంచివారు అన్నట్టుగానే మాట్లాడుతున్నారండి. మిమ్మల్ని తలుచుకుంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీ మెమరీస్ వరకు కొంచెం ధైర్యాన్ని ఇవ్వటమే కాదు, అండ్ మీరు వారికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో, ఎంత వాల్యూ ఇచ్చారో, అండ్ ఎంత ప్రేమ ఇచ్చారో, ఎంత మంచి జీవితం ఇచ్చారో ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఇవి మీరు ఇచ్చిన జీవితం, వాళ్ళకి ఇచ్చిన జీవితం. వాళ్ళు కాదనుకున్నారు కదా, కాదనుకున్నాక జీవితంలో బాగున్నారంటే ఇప్పుడు ఏడుస్తున్నారు. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మీతోటి వాళ్ళు సీరియస్గా రిలేషన్షిప్ తీసుకోలేదండి, సీరియస్ రిలేషన్షిప్లా అనుకోలేదు. జస్ట్ ఏంటో ఫిజికల్ బాండింగ్, ఒక ఇంటిమేసీగా ఫీల్స్లో ఉండేవాళ్ళేమో మీతో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు తెలిసి వచ్చింది ఏంటంటే మిమ్మల్ని ఈ విధంగా వాడుకుని వదిలేసామే, మీ కన్నీరు కారణం అయినారే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఒక ఇంటిమేసీ రిలేషన్షిప్లో కనెక్ట్ అయ్యి అంటే మీతో ఈ రకంగా ఫీల్ అయ్యారంటండి మీతో ఉన్నప్పుడు. ఇప్పుడు మీ విషయంలో చేసిన తప్పే అన్నట్టుగా తీసుకుంటున్నారు. మీరు చాలా మంచివాళ్ళు, మీ క్యారెక్టర్ ఏంటి, మీరేంటి, చాలా మంచివాళ్ళు. యూనివర్స్ మిమ్మల్ని గిఫ్ట్గా ఇస్తే వద్దనుకుని కాళ్ళదనుకుని వాళ్ళకి కావాల్సింది తీసుకోవాలనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి అనిపించేది ఏంటంటే వద్దనుకున్నదే ఇప్పుడు వాళ్ళు కావాలని అయితే అనుకుంటున్నారండి. ఇప్పుడు వద్దనుకున్నదే కావాలని అయితే అనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఎమోషన్స్ అనమాట. ఏస్ ఆఫ్ పెంటికల్స్కి కప్స్కి కాంబినేషన్ ఏమిటంటే ఇప్పుడు వీళ్ళు అదృష్టవంతుల్లా ఫీల్ అవుతున్నారు. కానీ అదృష్టం వదిలించుకున్నామే అన్నట్టు ఇప్పుడు ఏడుస్తున్నారు. విలువైన వస్తువు ఉన్నంతసేపు దాని విలువ తెలియదు కదా. ఇప్పుడు అది దూరం అయితేనే, పోగొట్టుకుంటేనే ఏడుస్తారు. 10 సార్లు వెతుక్కున్నా కనిపించదండి. అండ్ ఇప్పుడు పోగొట్టుకున్నది ఈజీగా దొరకదు. దొరికినా వీళ్ళు నిలబెట్టుకుంటారో కూడా, అంటే వీళ్ళది సొంతం అవుతుందో లేదంటే పరాయి వాళ్ళది నాదనుకుని తీసేసుకుని వెళ్ళిపోవడమో ఏదైనా జరుగుతుందన్న భయం. ఇప్పుడు మీరు వారికి ఎలా దొరికారో కానీ వీరు పుణ్యం చేసుకున్నారో, కర్మ చేసుకున్నారో మీలాంటి వాళ్ళైతే దొరికారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీరు ఒక విలువైన వాళ్ళండి, మీ విలువైన వాళ్ళని పోగొట్టుకున్నామే అన్న ఫీల్ వీళ్ళు అయితే ఉన్నది. ఇప్పుడు మీ గురించి అయితే ఏడుస్తున్నారంట. 7 ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఇప్పుడు మీ గురించి ఎంత ఆలోచించినా సరే వాళ్ళ ఆలోచనలో మీ మెమరీస్ వారికి
కొంచెం డిస్టర్బ్ అవ్వటం అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఎవరిని చూసినా ఎవరితో మాట్లాడినా ఒకవేళ మీ టాపిక్ తీసుకొచ్చినా సరే మీ గురించి మంచిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అండ్ ఫోన్లో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, బయట మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వినేవి మీ మాటలేనండి. మీ గురించి మీ విషయాలు ఎంత తెలుసుకున్నారో అన్ని విషయాల్లోనే మీరు మంచి వాళ్ళు అన్నట్టుగానే తెలుసుకున్నారు. ఇప్పుడు మీ మంచితనం కాస్త ఏమని అనిపిస్తుందంటే మీరు బంగారం అన్నట్టుగా పిలుస్తున్నారు. మీరు చాలా మంచి వాళ్ళని అనుకుంటున్నారు. మీతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ కొంచెం భయపడుతున్నారండి. మరి మీ దగ్గర విలువ పోగొట్టుకున్నారు కదా మోసం చేసి. అండ్ నెక్స్ట్ 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ, ఇది కూడా 10 ఆఫ్ కప్స్ కప్స్ వచ్చి చూసారు కదా. వీళ్ళు ఏమంటున్నారు, మీతో ఉంటే జీవితం చాలా అందంగా ఉండేది కదా, అందమైన జీవితం ఉండేది, అందంగా బ్రతికేయగలరు. ఇప్పుడు కొన్ని జీవితాలు ఎలా ఉంటాయంటే చూసి అది నిజమైన లైఫ్గా అనుకుంటారండి. ఇప్పుడు చూడండి చాలామంది ఫొటోస్లో హ్యాపీ స్మైల్ పెట్టుకుని ఫ్యామిలీతో ఫొటోస్ దిగుతారు. అది చూసే వాళ్ళకి నిజం అనుకుంటారు కానీ రియాలిటీగా వేరేలా ఉంటాయి. అలా ఈ పర్సను వేరే వారు మాటలు చెప్పడం, ఇలాంటి వాడిని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ బాగుంటుంది, వాళ్ళు మంచి వాళ్ళు, ఇప్పుడు మీ గురించి చెప్పడం, ఇలాంటి వారితో మీ జీవితం బాగుంటుంది వదిలేమని చెప్పడం, కొంచెం మిస్గైడ్ చేశారండి మాటలతోటి. ఈ పర్సను మనసులో ఏది పెట్టుకుంటే అదే నిజం అనుకుంటారు. అందుకు మీ విషయంలో చేసిన తప్పు ఏంటంటే ఎవరో ఏదో చెప్పారు, జీవితం ఎంతో చూపించారు, మీతో జీవితం బాగుంటుందని అనుకోకే ఇప్పుడు జీవితంలో మిమ్మల్ని మోసం చేశాక ఇప్పుడు బాధపడుతున్నారండి. మిమ్మల్ని ఎందుకు మిస్ చేసుకున్నామా. ఇప్పుడు ఈ ఒక రకంగా ఎనర్జీ ఏం చెప్తుందంటే మేబీ మీరు మీ పార్ట్నరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, మిమ్మల్ని ఏదో రకంగా మోసం చేశారు, మీరు ఒక రకంగా మోసపోయారని ఫీల్ అయితే ఉన్నారు. డివోర్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఎస్ మీతో విడిపోయి తప్పు చేశామన్న ఫీల్లో ఉన్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీతో ఉంటే అందమైన బ్రతుకు ఉండేది కదా అన్నట్టుగా ఇప్పుడు బాధపడుతున్నారు. అదే మీరు లవర్స్ అనుకోండి, మీరు మీ పర్సన్కి మ్యారేజ్ కాలేదు కానీ ఈ పర్సను మిమ్మల్ని మోసం చేసి అంటే వేరే వారితోటి ఎంగేజ్మెంట్ అవడం కానీ వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం కానీ సంథింగ్ ఏదో జరిగింది. కానీ ఇప్పుడు ఆ లైఫ్లో అయితే అందంగా లేరంటండి. అందమైన జీవితం మీ దగ్గర ఉండేది కదా, మిమ్మల్ని అనవసరంగా మిస్ చేసుకున్నామన్న ఫీల్ వీళ్ళైతే ఉంది. ఇక్కడ ఎనర్జీస్ అయితే భార్యాభర్తల పరంగా చూసుకుంటే ఎనర్జీస్ ఇలా ఉన్నాయండి, లవర్స్ పరంగా తీసుకుంటే ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. మీరు ఇచ్చిన ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తే ఈరోజు జీవితం అందంగా ఉండేది కదా అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, ఈ పర్సన్ చాలా ఏడుస్తున్నారండి. చూడండి ద ఎంప్రెస్ ఎనర్జీ ఏంటంటే ఒక అమ్మలాంటి ఫీల్ అనమాట, ప్రేమ స్వచ్ఛ. ఇప్పుడు ఇంటిమేసీ బుద్ధి కాస్త అమ్మ ప్రేమలోకి కన్వర్ట్ అవ్వటం. మీలో ఇంత స్వచ్ఛమైన ప్రేమ ఉంది, వీరేమో మీ విషయంలో తప్పుగా ఆలోచించారు, మీ దృష్టిలో తప్పుడు మనిషిగా ఉండిపోయారు. కానీ నిజానికి మీ దగ్గర ఉండే స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ దొరకదు. వీరికి ఈ పర్సన్ని బాధ్యతగా చూసుకున్నారు, బంధంలో చాలా నిజాయితీగా ఉన్నారు. ఇన్ని చేసినా సరే మిమ్మల్ని మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో అయితే ఆడుకున్నారు, మిమ్మల్ని ఏడిపించారు కదా. ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించి ఇప్పుడు ఏడుస్తున్నారండి. ఇప్పుడు ఏడుస్తూ కూడా మిమ్మల్ని తలుచుకుని ఇప్పుడు ప్రతిదీ మనసులోని ప్రేమ అయినా సరే బాధ అయినా సరే మీతో షేర్ చేసుకుంటున్నారు. ఒక తల్లికి చెప్తే ఒక బాధ అనేది రిలీజ్ స్ట్రెస్ ఫీల్ అనేది పోతుంది కదా, అలా వీరు మీ కన్నీరికి కారణమైన వారే మీ గురించి అయితే ఏడుస్తున్నారు. ద ఎంప్రెస్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటున్నారు, మీలో వైఫై మెటీరియల్గా కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ మేల్ అయితే మీరు ఫీమేల్ అయితే వైఫై మెటీరియల్గా వీరికి అనిపిస్తున్నారండి. మీతో ఒక ఇంటిమేసీ రిలేషన్షిప్ ఉండేది కదా, ఆ ఇంటిమేసీ రిలేషన్షిప్ కాస్త వైఫై ఫీలింగ్ అంటే ఒక భార్యగా ఉండే అర్హత మీకు ఉండేది, భార్యగా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. మీకు దూరమైనా సరే మిమ్మల్ని మోసం చేసినా సరే అని. ఇంకో ఎనర్జీ ఏంటంటే భార్యాభర్తలు అనుకోండి, డివోర్స్ అయిపోయి వేరే లైఫ్ తీసుకున్నారు, ఆ లైఫ్లో ఏడుస్తున్నారు. ఇక్కడ మీతో ఎమోషన్ బాండింగ్. ఇప్పుడు ఈ పర్సన్ దృష్టిలో తల్లి మాటలు విని ఇప్పుడు ఏడుస్తుంది వాళ్ళండి. మీలాంటి వారిని ఎందుకు వదిలావా అని ఒక తల్లి మాటలు విని డివోర్స్ ఇచ్చి ఈ బంధంలో మోసపోయామే అంటే
ఒక మాట వినే కదా ఈ బంధం వద్దనుకుని వదిలేశారు. ఇప్పుడు ఒక తల్లి విషయంలోనే మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారండి. అండ్ అలానే మీరు లవర్స్ అనుకోండి, మీలో ఒక స్వచ్ఛమైన ప్రేమ ఉంది, కానీ ఇది కామంతో అయితే కాదు. స్వచ్ఛమైన ప్రేమ కాస్త వీళ్ళు వేరేలా తీసుకుని తప్పుగా తీసుకుని మీ ప్రేమని అవమానపరిచామే అన్న ఫీల్ అయితే ఉంది. 2 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ. ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటున్నారు, 2 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ ఏంటంటే కన్ఫ్యూజన్ స్టేట్ అనమాట. మీరు వారిని క్షమిస్తారా లేదా, వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మాట్లాడినా మీరు మాట్లాడతారా లేదా. ఇప్పుడు వీరు జడ్జి మీ విషయంలో ఎన్ని రకాలుగా జడ్జి చేశారో ఇప్పుడు వారి లైఫ్కి ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చిందండి. అంటే మీలాంటి వారిని వదిలించుకుంటే, వదిలేస్తే, మిమ్మల్ని మోసం చేస్తే లైఫ్ అంటే ఇలా ఉంటుంది అని జీవితం అయితే చాలా నేర్పించిందంట. నేర్చుకోవాల్సిందంతా చాలా నేర్చుకున్నారు. మీ నుండి కూడా నేర్చుకున్నవి కొన్ని ఉన్నాయి. జడ్జిమెంట్ ఏంటంటే లైఫ్ అయితే మారిపోయింది అనుకుంటున్నారు. మిమ్మల్ని మోసం చేశాక జీవితం మొత్తం మారిపోయింది అనుకుంటున్నారు. ఇప్పుడు వారి జీవితంలో కొన్ని మార్చుకున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ మైండ్ సెట్ అయినా, మనసు అయినా, బుద్ధి అయినా, గుణాలైనా అన్నీ మార్చుకున్నారండి. మార్చుకోవడానికి కారణం కూడా మీరే అయ్యారు. అంటే ఒక మనిషిలా మీరే చేశారు. మిమ్మల్ని మోసం ఎంత చేశారో మీరు వారికి ఒక మనిషిలా బ్రతికేలాగా ఒక బుద్ధి వచ్చేలాగా మీరైతే చేశారు. జరిగింది ఇది, మీ విషయంలో జరిగింది ఇది, జరుగుతుంది ఇది. వాళ్ళు అనే మాటలు కూడా ఇలాగే ఉన్నాయి. ద హైప్రెస్టేజ్ ఎనర్జీ ఏంటంటే ఒక లేడీ మాటలు విని అండ్ మిమ్మల్ని కూడా డేట్ లాగా అంటే వాడుకుని వదిలేసేలాగా అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక విధమైన ఎనర్జీ అండి. ఇది ఒక చాలా తప్పు చేశాం ఈ విషయంలోని. మిమ్మల్ని సీరియస్గా తీసుకోలేదు. సీరియస్గా తీసుకుంటే ఈరోజు ఏడ్చేవాళ్ళు కాదు, మిమ్మల్ని ఏడిపించేవాళ్ళు కాదు, జీవితం చాలా సంతోషంగా ఉండేది కదా అనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ ఏంటంటే మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి. కమ్యూనికేషన్ అయితే వస్తుంది. లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకుంటున్నారు. మీ వల్ల జీవితం చాలా మారింది. జీవితం అంటే ఏంటో తెలుసుకున్నారని కూడా ఈ పర్సన్ అయితే అంటున్నారు. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళైతే మీరైతే మార్చారండి. మీ వల్ల మారారు. ఇవి చెప్తే మీరు వారికి ఇప్పుడు దైవం కింద భావిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సన్నాసుల్ని మార్చారండి. ఇంకా స్వచ్ఛంగా చెప్పాలంటే మిమ్మల్ని మోసం చేసిన సన్నాసుల్ని మనిషిలా మార్చారు. ఇది నెక్స్ట్. ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించారు కదా, ఎవరైతే ఏడిపించారో వారి లైఫ్ అయితే ఎలా ఉందో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్, కన్నీరు కారణమైన వారికి లైఫ్ అన్నది ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, మీరు ఇచ్చే సమాధానం. Four of Wands and the Emperor, 5 of Wands. ఇది ఎనర్జీ. ఓకే, క్లారిఫికేషన్ చూసారు కదా. లైఫ్ కాటాకు వచ్చేసిందండి వీళ్ళది జీవితం. ఇప్పుడు మిమ్మల్ని ఒక పెళ్లి పరంగా ఒక మీరు లవర్స్ అనుకోండి, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటామని చెప్పి ఎంతో ఆశ చూపించారు, హోప్స్ పెట్టుకునేలా చేశారు. మీరు వారి కోసం మీ లైఫ్ని నాశనం చేసుకునేలా చేశారు. అండ్ మీ జీవితంలో ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటారనే కదా మీరు వారితో ఒక అందమైన జీవితం ఎంచుకున్నారు, అందరితో చెప్పుకున్నారు. ఇప్పుడు లైఫ్లో ఇప్పుడు వీరి మోసం చేసి వెళ్ళిపోయాక జీవితం పోయిందని మీరు అనుకుంటున్నారు. అండ్ వారి జీవితం వారు స్వార్థంగా చూసుకు వెళ్ళిపోయారు. మిమ్మల్ని పెళ్లి పరంగా మోసం చేసిన వారి లైఫ్లో చాలా నష్టాలు అయితే చూస్తారండి. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే సాడ్ సిచ్యువేషన్ అనమాట. కోల్పోతారు, నష్టపోతారు, జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తగులుతాయి. ఇంకా జీవితం మీద విరక్తితో ఇంకా అనాలోచిత నిర్ణయాలు కూడా తీసుకుంటారండి. జీవితం అంటే అలా ఉంటుంది. ఇప్పుడు పెళ్లి విషయంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వాళ్ళ జీవితంలో మిగిలేది ఏమీ మిగలదు. చాలా వరస్ట్గా అయితే ఉంటుంది. అంటే జీవితం మీద విరక్తితోటి అనాలోచిత నిర్ణయాలు అయితే తీసుకుంటారు. నెక్స్ట్ ద ఎంపరర్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఒకళ్ళ కంట్రోల్లో ఉండటం, భయంగా బ్రతుకుతారండి. ఇప్పుడు వీళ్ళ మాట అస్సలు నెగ్గరు, ఎవరు మాట వినరు.
విలువెవ్వరు, మాట పట్టించుకోరు. అహం కాస్త ఎలా ఉంటుందంటే తగ్గుతూ వస్తుంది అనమాట. ఎంత ఈగోగా ఉంటారో ఆ ఈగో కాస్త ప్రతి ఒక్కరి దగ్గర అడుక్కునే పరిస్థితి అయితే వచ్చేస్తుంది. ఎలా అంటారా, కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే ప్రతి ఒక్కరికి సమాధానం అయితే చెప్పాలి. ఏది జరిగినా ఏం చేసినా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకోవాల్సిందేనండి. సమాధానం చెప్పుకోవాల్సింది. ఈ పర్సన్కి కొంచెం పొగరు ఎక్కువ. నాకేంటి, నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు కదా. చెప్పాలి, చెప్పి తీరాల్సిందే. అది కూడా అధికారులకి. అధికారులు అంటే పోలీసులు ఉండొచ్చు, కోర్టు కేసులు ఉండొచ్చు, ఏదైనా కావచ్చండి. ఇప్పుడు మిమ్మల్ని కన్నీరు పెట్టించిన వారి లైఫ్ అన్నది ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి. అంటే వీళ్ళకి తగ్గ మొగుళ్ళు అయితే తగులుతున్నారు. నా ఇష్టం, నా మాట నా ఇష్టం, నాకు నచ్చినట్టు ఉంటారు, నాకు చెప్పవలసిన అవసరం అంటే కుదరదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన వాళ్ళకి సమాధానం చెప్పాలి, చెప్పి తీరాల్సిందే. లేకపోతే వేరే వేలో అయితే వీళ్ళకి పనిష్మెంట్ అయితే ఉంటుంది. చూడండి, లైఫ్ అంతా కాటాకైతే వచ్చేసింది. సంతోషం కాస్త తిరగబడిపోయింది. ఇది సంతోషం అనుకున్నారు, ఈ సంతోషం కాస్త ఏడిపిస్తుందండి. మిమ్మల్ని పెళ్లి విషయంలో మిమ్మల్ని సంతోషపెట్టి ఆ సంతోషాన్ని ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసి మీ జీవితం ఎటు కాకుండా చేసేసి మీకు మీలా ఇంకా అందరికీ దూరం అయిపోయి మీరు ఎలాగా అందరి చేత మాటలు పడిపించి భూమి మీద లేకుండా ఉందాం అన్న ఫీల్లో మీరున్న వాళ్ళు ఇప్పుడు గాడ్కి కూడా ఇష్టం ఉండదు. ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ అయితే ఇస్తుంది. వీళ్ళ అందమైన జీవితం కాస్త నష్టంలోకి వెళ్ళిపోయి సాడ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. చాలా బాధలు పడతారు. అలాగే ద ఎంపరర్ ఎనర్జీ అంటే ఇప్పుడు వీరు చెప్పాను కదా, సమాధానం చెప్పాలి, చెప్పుకోవాల్సిన రోజు అయితే వస్తుంది. వీళ్ళకి కరెక్ట్ మొగుళ్ళు అయితే తగులుతున్నారండి. ఈ పర్సన్ మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే సమాధానం అయితే చెప్పుకోవాలి. కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు చెప్పకపోయినా సరే జరిగిందైతే చెప్పాలి. ఇక్కడ క్లియర్ కమ్యూనికేషన్ అయితే ఉంది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు, మిమ్మల్ని ఏడిపించి ఉండొచ్చు, కానీ ఏడిపించాక మీరు ఇప్పటి వరకు వారి తప్పుల్ని కాశారు, వాళ్ళని క్షమించగలిగారు. అయినా ఈ పర్సన్లో మార్పు అన్నది లేదు కదా. ఆ మార్పు అన్నది వీరి జీవితంలో చేసిన తప్పుకి పనిష్మెంట్ అయితే అనుభవించుకోబోతున్నారు. ఇక్కడ ఏంటంటే ఎవరికి సమాధానం చెప్పాలో వారికే సమాధానం చెప్పాలి, చెప్పి తీరాల్సిందే. ఇప్పుడు లైఫ్లో ఎన్నో బాధల కన్నా బాధ్యతలు ఎక్కువైపోతాయండి. అంటే చూడండి, డబ్బు, ఆస్తి, అందం అన్నీ భారమైపోతాయి అన్నమాట. రూపాయికి 10 రూపాయలు ఖర్చు అవ్వటం, అందం కాస్త మందం అవ్వటం, లైఫ్లో అన్నీ తిరగబడిపోతాయండి. డెత్ కార్డ్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో అంత దుఃఖంలోకి అయితే వెళ్ళిపోతారు. 5 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ చూశారు కదా, ప్రతి ఒక్కరూ గొడవ పడమే. వీళ్ళు ఎవరైతే గొడవలు పడతారో ఈ వ్యక్తి అన్ని చోట్ల నెగ్గలేరు కదా, అహంతో నెగ్గాలనుకుంటారు. అహం కాస్త పరువు పోగొట్టుకునే వరకు తీసుకుంటారు. ఇక్కడ చూడండి, జస్టిస్ కార్డ్ ఏంటంటే ఇంకా కోర్టులు కేసులు అన్నీని. మరి వీటి చుట్టూ తిరిగితే పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఖర్చు పెట్టవలసిందే కదా. ఖర్చు పెట్టాలి అంటే డబ్బు ఉండాలి. ఎంతవరకు డబ్బు ఖర్చు పెట్టుకుంటారో అంత ఖర్చు పెట్టుకుంటారు. అమ్ముకోవాల్సినవి అమ్ముకుంటారు. అండ్ అప్పు చేయవలసిన చోట అప్పు చేస్తారు. ఇంకా ఎంతంటే బతికే భారంగా అయితే మారిపోతుంది. ఇంకా లైఫ్ ఏంటంటే ఎంత సంతోషపడ్డారో ఆ సంతోషంలోని ఒక రకంగా చెప్పాలంటే ఆ సంతోషం వారి జీవితానికి పనిష్మెంట్గా ఉండి లైఫ్ని కాటాకు వేసేస్తారు. ఇంకా అని చెప్పాను కదా, తాకట్టు, అమ్ముకోవటం ఇవే. అండ్ అందం కాస్త మందమైపోతుందండి. యాటిట్యూడ్ లెవెల్ కాస్త పరువు పోగొట్టుకునేలాగా. ఇప్పుడు వీళ్ళు ఇప్పటి వరకు ఒక జీవితం అయితే లీడ్ చేశారు. సడన్గా వీళ్ళ లైఫ్లో ఇప్పుడు ఒక కోర్టు కేసుల వరకు వెళ్ళారంటే సగం పరువు పోయినట్టే. పోలీస్ కేసులు ఏమైనా ఫేస్ చేస్తే ఇప్పుడు ఒకరికి సమాధానం చెప్పాలి కదా, రివర్స్ పడితే ఇంకా వేరేలా ఉంటుందండి. యాటిట్యూడ్ లెవెల్స్ కాదు, అందరి దగ్గర పనికిరావు కదా. ఈ యాటిట్యూడ్ లెవెల్ కాస్త అన్నీ తగ్గుతూ వస్తాయన్నమాట. ఈ పర్సన్ సైలెంట్ అయిపోతూ వస్తారు. ఎంత హెచ్చుగా ఉండేవారో అంత హెచ్చు తగ్గించుకుని విలువ లేకుండా పరువు పోగొట్టుకుని జీవితంలో ఏది ఉంటుందనుకున్నారో దానివల్ల నష్టపోవటం, ఇలా జీవితం అంటే లీడ్ చేస్తారు. డెత్ కార్డ్ వచ్చింది కదా, జీవితం సడన్ చేంజెస్ అండి. పాజిటివ్ నెగిటివ్ అంటే డెత్ కార్డ్ నుంచి ఎలా అయిపోయిందో చూడండి. 9 ఆఫ్ సోర్స్ ఎనర్జీ, ఇంకా నిద్రలేని రాత్రులు, భయం,
ఎవరికైనా మార్నింగ్ అయితే మంచి జరుగుతుందన్న ఇదిలో ఉంటారు, కానీ వీళ్ళకి తెల్లవారితే భయం అన్నట్టు. ఏ రోజు ఏ సమస్య ఏమో నుంచి వస్తుందో, ఎవరికి ఏం సమాధానం చెప్పాలో, ఎవరికి ఏ సమాధానం చెప్పాలో అని భయంగా బ్రతుకుతారు. తెల్లవారితే పాపం వీళ్ళకి డే అన్నది స్టార్ట్ అయిపోతుంది. ఆ డే అన్నది భయంతో స్టార్ట్ అవుతుంది అండ్ దుఃఖంతో ఎండ్ అవుతుంది. అలా ఉంటుందండి వీళ్ళ రోజులు. డెవిల్ కార్డ్ వచ్చింది చూసారా, ఈ డెవిల్ కార్డ్ కూడా వీళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే వీరంతటి వీరే ట్రాప్ అయ్యారు. మిమ్మల్ని లవ్ పరంగా పెళ్లి పరంగా ట్రాప్ చేసిన వాళ్ళు ఇప్పుడు జీవితం ఏంటంటే వాళ్ళే గొయ్యి తవ్వుకుని గోతులు పడ్డట్టేనండి. అంటే ఇప్పుడు ఇంక చిక్కుకోవడమే అంత ఈజీ కాదు కదా. ఎన్నిసార్లు తప్పించుకుంటారు, ఎన్నిసార్లు అహంకారం చూపిస్తారు, ఎంతవరకు పొగరుగా మాట్లాడతారు, ఎంతవరకు ఏడిపిస్తారు. ప్రతిదానికి పనిష్మెంట్ అనేది ఉంటుంది. మీకైనా నాకైనా ఎవరికైనా సరే సిచ్యువేషన్స్ బట్టి మనం మాట్లాడాలి, సమాధానం చెప్పాలి. తప్పు చేయనంత వరకు మనం భయపడనవసరం లేదండి. తప్పు చేస్తే భయపడాలి, సమాధానం చెప్పాలి. ఈ పర్సను నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు ఉంటాను, ఎవరు పోతే నాకేంటి అన్నారనుకోండి, జీవితం వేరే వేలా వెళ్తాయి. ఎవరికి లొంగదీయాలో ఎవరు లొంగదీస్తారో కూడా వీరి జీవితంలోకి అయితే వస్తారు. వారికి సమాధానం చెప్పాలి, ఏడిపిస్తారు, ఏడవాలి. మీరు ఏడిచారు, మీ ఏడుపుకి కారణం వాళ్ళయ్యారు. ఆ కారణాలకి వాళ్ళకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు వీరి లైఫ్ ఇలా ఉంది కదా అని ఎవ్వరు జాలిపడరు, చీ కొట్టించుకుంటారనమాట. మీ విషయాలు ఇలా చేశారు కదా, మీ ఏడిపే వీళ్ళకి శాపమైందన్నట్టుగా ప్రతి ఒక్కరు అనేవాళ్ళేనండి మాట్లాడతారు. చూడండి, నైట్ ఆఫ్ కప్స్ అంటే ఇప్పుడు ఈ పర్సను మిమ్మల్ని ఏడిపించారు, ఇప్పుడు వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలని అయితే అనుకుంటారు. జీవితంలో ఎవరికి వీరికి అయితే హెల్ప్ చేయరు, సపోర్ట్ చేయరు. పోనీ బాధలైనా సమస్యలైనా షేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరే. ఇక ద హెరఫైన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇదంతా డివైన్ చేస్తున్నదండి. మీరు అనుకోవచ్చు మీరు పూజలు పునస్కారాలు చేయకపోయినా సరే మీలో ఉన్న మంచితనం, మీ కన్నీరుకు కారణమైన వాళ్ళకి పనిష్మెంట్ అయితే ఇస్తారు. డివైన్ మీకు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఇవే. వీళ్ళు పూజలు చేసినా పుణ్యాలు చేసినా వీళ్ళు చేసే కర్మను బట్టి ప్రతిఫలాలు ఉంటాయి, కానీ గాడ్ కూడా కాపాడలేరు. ఇంకా చెప్పాలంటే ఆయుష్ తీరిపోతే గాడ్ కూడా ఇచ్చేయలేరండి. గండాలు ఉంటాయి. కొన్ని గండాలు తప్పించడానికి కొన్ని మంచితనంగా కాపాడుకోవడానికి చేసిన మంచికి కాపాడడానికి దైవం అడ్డుపడతాడు, కానీ చేసిన పాపాలకి అడ్డైతే పడరు. ఎవరి పాపానికి వాళ్ళే, కర్మకి వాళ్ళే బాధ్యతలు అన్నట్టుగా ఇప్పుడు మీ కన్నీరుకి పనిష్మెంట్ ఒకలా ఉంటుంది. అంటే మీరు ఎవరి గురించి అయితే ఏడ్చారో, మిమ్మల్ని అయితే ఎవరైతే ఏడిపించారో వాళ్ళ జీవితానికి పనిష్మెంట్ అయితే ఇస్తారు. మీరు ఇప్పుడు చేసిన వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళు అంటే వాళ్ళు చేసిన పనులు బట్టే ఫలితాలు అయితే ఉంటాయి. గాడిని కూడా మొక్కుకున్న పూజలు పునస్కారాలు చేసినా యజ్ఞయాగాలు చేసినా సరే అక్కడ ఏమి దేనికి తప్పించుకోలేరు. డివైన్కి అందరూ సమానమే. మీరు చేసేది దానికి మీకు ప్రతిఫలాలు ఇస్తే, నాకు చేసేదానికి నాకు ప్రతిఫలాలు ఇస్తారు. ఎదుటి వాళ్ళు చేసే వాళ్ళకి ఎదుటి వాళ్ళు ప్రతిఫలాలు చేస్తారు. అండ్ అలానే ఎవరు చేసినా సరే ప్రతిఫలాలు అనేది ఎవరు చేసిన పనికి వాళ్ళకే ఫలితాలు అయితే ఉంటాయి. నైనా ఫ్రెండ్స్, జీవితంలో ప్రతిదానికి ముందుకు వెళ్ళాలా, వెనక చేసిన పనులన్నీ గుర్తు రావటం, ఎటు కాకుండా భయం ప్రతిరోజు దినదినగండంగా ఉంటుంది లైఫ్ అన్నది. లైఫ్కి అయితే కాటాకు వచ్చేసిందండి. మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో జీవితంలో వాళ్ళ లైఫ్ అన్నది ఎండింగ్కి వచ్చేసింది. ఇది మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే వస్తారు. ఇప్పుడు మంచితనం కాస్త మోసపోతుంది. ఆ మోసం చేసే వాళ్ళు కూడా స్వార్థం ఎక్కువ చూపిస్తున్నారు. స్వార్థం అయితే ఉండొచ్చు, కానీ మరీ అతి స్వార్థం అయితే కాదండి. ఒకరి జీవితం నాశనం చేసేలాగా అయితే ఉండకూడదు. ఈ మోసం చేసిన ఈ పర్సన్ మీ జీవితం అయితే మోసం చేశారండి. మీ జీవితం ఎటు కాకుండా చేశారు. లైఫ్లో మిమ్మల్ని ఎక్కడి వరకు తీసుకెళ్లారంటే ఈ భూమి మీద బ్రతకటం అనవసరం అన్న ఆలోచనల వరకు తీసుకెళ్లారంటే మీరు వారిని ఎంత నమ్మారు, మీరు ఎంత హోప్స్ పెట్టుకున్నారు, వారి తప్పులు కూడా కాశారు. వాళ్ళని క్షమించే గుణం మీకుంది. అయినా ఈ పర్సన్లో అసలు ఏ మార్పు రాలేదని మీరైతే అంటున్నారు కదా. మీ ప్రతి కన్నీటి చుక్కకి సమాధానాలు అయితే వస్తున్నాయి కూడా. జరుగుతుంది ఇదే, జరగబోయేది ఇదే. ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. మనం ఇచ్చిన ప్రశ్న ఏంటి, వచ్చిన సమాధానాలు ఏంటి, మీకు ఈ రీడింగ్
నచ్చితే లైక్ చేయండి. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. మనం ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నాపరంగానే తీయడం అయితే జరిగింది కదా. ఇలానే జరుగుతాయంటే మనం రీడ్ చేసే విధానం బట్టి ఉంటుందండి. యూనివర్స్ మనకి ఏం చెప్తే అదే చెప్పాను నేను. ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్, లవ్లో మోసపోయారో, పెళ్లి విషయంలో మోసపోయారో, కానీ మీరు మోసపోవడం అయితే మోసపోయారు. మంచితనం ఉంటేనే కదా మోసపోయేది. మీరు కూడా అలాంటి వాళ్ళు అయితే మోసం చేసేవాళ్ళు అవుతారు, కానీ మోసపోయే వాళ్ళు అయితే అవ్వరు కదా. మోసం చేసేవాళ్ళు ఎప్పుడు జీవితంలో అలానే ఉంటారంటే ఎక్కడొకక్కడ బ్రేక్ అయితే పడుతుంది. ఆ బ్రేక్ అన్నది జీవితం అంటే తెలిసేలా చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు మోసం చేశారు కదా, అవతల వాళ్ళు కూడా ఇలాగే నేర్పించడం అలా ఏం ఉండదు. ఒక తప్పు చేస్తే జీవితం ఇలా ఉంటుంది అని ఎదుటి వాళ్ళకి చెప్పే స్టేజ్లోకి అయితే వెళ్ళిపోతారు. అంటే ఒక లైఫ్ లెసన్స్ అనమాట. ఇలాంటి వారితోటి జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి వారిని బాధ పెట్టకూడదు, ఇలాంటి వారిని ఏడిపించకూడదు. ఒకరికి ఇప్పుడు చూడండి, ఎవరైనా లవ్ చేస్తున్నామని వదిలేస్తాం, బ్రేకప్ అయిపోయిందని ఎవరైనా చెప్పుకున్నారనుకోండి ఈ మోసం చేసిన పర్సన్ దగ్గర, అలా చేయకు, నా లైఫ్ కూడా ఇలా అయింది, ఇలా చేయడం వల్ల ఇలా చాలా ఇబ్బందులు పడ్డాం, ఇలా కరెక్ట్ కాదు అనే వరకు రాబోతుంది. అంటే ఎంత చెడ్డ చేశామో అంత మంచివారుగా అయితే మారుతారు. ఈ పర్సన్ అలా అయితే ఉండబోతారండి. మీ కన్నీటికి కారణమైన వారికి జీవితం అంతే ఇంకా గేమ్ ఆడుతున్నారు. డివైన్ అయితే వీళ్ళ జీవితంతో గేమ్ ఆడబోతున్నారు. అండ్ ఆ గేమ్లో చాలామంది ఎంటర్ అవుతున్నారండి. 5 ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది అంటే ఇంకా వీళ్ళకి సినిమా స్టార్ట్ అయింది. సో ఈరోజు అయితే ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. మేము ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇచ్చాను. మరి మీకు ఈ రీడింగ్ నచ్చిందే అనుకుంటున్నానండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్.